పసుపు ఉప్పు వేసాక కొంచెం కారం కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయ చీలికలు వేసాము, కానీ కారం లేకపోతే పులుసు బాగోదు కదా, కలరు బాగోదు, పులుసు బాగోదు. కాబట్టి కారం కూడా సరిపడా వేసేసుకుంటే కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తే అన్నము బాగుంటుంది. తెల్లటి అన్నంలో రెడ్ పులుసు సూపర్గా ఉంటుంది. అబ్బా మంచి స్మెల్ వస్తుంది ఉల్లిపాయలు వేసుకుంటే. చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు కారం వేసుకుంటాం కదా, వెంటనే గుమ్మడికాయ ముక్కలు కడిగేసుకుని వేసేసుకుందాం. ఇది మగ్గాలి కొంచెం, దాంట్లో పులుసు తాలింపులో మగ్గితే ముక్క అప్పుడు పులుసు పోసుకోవచ్చు అనమాట. ముందే పులుసు పోసేయకూడదు. గుమ్మడికాయ ముక్కలు మగ్గేటప్పుడు పులుసు వేసుకోవాలి, చింతపండు పులుసు. అందరూ చిన్న చిన్ని కోస్తారు, కానీ నేను చూసాను ఎంత పెద్దవి కోస్తాను. బాగుంటాయి ఇలా తింటే అన్నంలో. అన్నం ముక్క తినేస్తూ ఉంటాను నేను. వేసేసి ఇలా మగ్గనిద్దాం కాసేపు. మంచిగా మూత పెట్టేస్తాను.